అదేవిధంగా సిద్ధు నాకు 2018 నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ చూస్తుంటే మా ఖమ్మం నుంచి ఇంకా బెస్ట్ అప్కమింగ్ ఫిలిం ప్రాజెక్ట్స్ అనేది వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే 2016లో నేను వచ్చినప్పుడు నాకు కొంతమంది సపోర్టు, కానీ 2018 నుంచి నాకు సిద్ధు పరిచయం అనమాట. సిద్ధు మా ఖమ్మంలో మరొక కార్తికేయ అనమాట. ఆర్ఎక్స్ఎల్ రాకముందు సిద్ధు మేము అసలు కార్తికేయ కంటే ముందు ఆ సిద్ధు ఇంట్లో ఉండే, కానీ సడన్గా నిన్న ఫోన్ చేసి సిద్ధు ఉన్నాడు డార్లింగ్ ఇట్లా ప్రాజెక్ట్ చేశానంటే తను తనే యాక్ట్ చేసింది అనుకున్నా. బట్ ఏంటంటే తను డైరెక్షన్ చేసి ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నాకు అర్థమైంది. సో విష్ ఆల్ ది బెస్ట్ సిద్ధు. అదేవిధంగా అంటే ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చినప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కడప నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తుంటే అరే మా ఖమ్మం నుంచి ఎందుకు బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు అని ఫీలింగ్ వచ్చే. సో ఇప్పుడు నాకు సిద్ధు ఉన్నాడు సపోర్టింగ్గా, నెక్స్ట్ అదేవిధంగా డైరెక్టర్ గారు ఉన్నాడు. సో నెక్స్ట్ మా ఖమ్మం వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, సిద్ధు ఉన్నాడు, నేనున్నాయి కదా, చాలా మంది ఉన్నాం. సో బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ప్రాజెక్టులు ఖమ్మం నుంచి వస్తాయని కోరుకుంటాం. అదేవిధంగా సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అదేవిధంగా యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే సిద్ధుని నమ్మి మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ని బిలీవ్ చేశారు. సో అదేవిధంగా అమ్మ నాన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే అందరం మేము ఖమ్మంలో చదువుకున్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, మీ పిల్లల కళలు నమ్మి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా జాన్ ఏ విధమైన ప్రమోషన్ వస్తుందంటే నాకు తెలిసి అసలు February 14th వస్తే ఇంకా బాగుంది అనిపించింది. సో పర్లేదు, ఇది రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరు షేర్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ కాదు, యాక్టింగ్ కూడా కావాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అలాగే ఈరోజు కానీ మాట్లాడాల్సిన కోరుతున్నాం.